ఈ టీవీ యాడ్ మీరు చూసే ఉంటారు లేదా గుర్తుపెట్టుకొని ఉంటారు. ఓకే, అందరూ 10 మందిని ఇంప్రెస్ చేయాలంటే ఎలా ఉండాలనుకుంటారు? స్ట్రైట్గా నిల్చోవాలి, షోల్డర్స్ ఓపెన్ చేయాలి, స్ట్రాంగ్గా తలెత్తి మాట్లాడాలి, చేతులు ముందు పెట్టుకోవాలి, మాట్లాడే మాట స్థిరంగా స్ట్రాంగ్గా రావాలి అనుకుంటారు. సో బాడీ పోస్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మేనిఫెస్టేషన్లో. మీరు మేనిఫెస్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా మీరు అఫర్మేషన్స్ చదివేటప్పుడు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని మాట్లాడేటప్పుడు మీ పోస్చర్ చాలా స్ట్రాంగ్ పోస్చర్లో ఉండాలి. మనం చేతులు కట్టుకొని మాట్లాడుతున్నామంటే మీరు తప్పుగా ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు అన్నట్టు. మీరు చేతులు జేబులో పెట్టుకొని మాట్లాడితే మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టు లేదా సిగ్గుపడుతున్నట్టు. మీరు కాళ్ళు వెడల్పుగా ఓపెన్ చేసి స్ట్రాంగ్గా నిల్చున్నారంటే మీరు ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి ఉన్నట్టు. అండ్ ఆల్సో మీరు ఒక కాలు పైన బరువు వేసి ఒక కాలు కాస్త రిలాక్స్డ్గా ఉన్నారు అంటే ఎదుటి వాళ్ళని వెల్కమ్ చేస్తున్నట్టు. సో దిస్ ఈజ్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్, ఎంబాడిమెంట్ కాగ్నిషన్ అంటారు. సో ఈ సైన్స్లో ఏంటంటే మన పోస్చర్ వల్ల ఎదుటి వాళ్ళు ఒక అంచనా వేస్తారు మీరు ఎలాంటి వ్యక్తి అనేసి. ఒక మనిషి పైన ఇంప్రెషన్ పడడానికి ఫస్ట్ వ్యూలో 10 సెకండ్లోనే వాళ్ళు ఇంప్రెషన్ పట్టుకుంటారంట. సో 10 సెకండ్లలోనే మీరు ఎలాంటి పోస్చర్లో ఉన్నారో ఊహించుకోండి. సో మన బాడీ పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేనిఫెస్టేషన్కి వస్తే ఎలా? మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ హైగా ఉంటేనే మీరు మేనిఫెస్ట్ చేస్తారు. ఊహించుకోండి, మీరు అఫర్మేషన్స్ తలదించుకొని భుజాలు వాల్చి ఏమి ఇంట్రెస్ట్ లేకుండా డల్గా చెప్పారనుకోండి అఫర్మేషన్లో దమ్ముందంటారా? డెఫినెట్గా ఉండదు. అదే అఫర్మేషన్ ఎస్ ఐ కెన్ డూ ఇట్, నేను చేస్తాను అని అనుకొని స్ట్రాంగ్గా మీ భుజాలు ఓపెన్ చేసుకొని స్ట్రాంగ్గా మాట్లాడి స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు ఐ కాంటాక్ట్ తోటి చూసుకుంటూ అద్దంలో అఫర్మేషన్ చేసి చూడండి. ఇట్ వర్క్స్ వండర్స్. అండ్ దీనివల్ల మీ పోస్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా అదే కాన్ఫిడెన్స్ తోటి మాట్లాడతారు. సో మీరు కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బిల్డ్ యువర్ పోస్చర్. మీ పోస్చర్ని చూసుకోండి, మీరు ఎలా నిల్చుంటున్నారు, ఎలా మీ చేతులు పెట్టుకొని మాట్లాడుతున్నారు, మీ హావభావాలు ఎలా ఉన్నాయి అనేసి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు కూడా ఈ పోస్చర్ బాడీ లాంగ్వేజ్ నేర్చుకుంటారు అంటే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నన్ను ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొంచెం ఇంపార్టెంట్ కంటెంట్.